ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ పేరు అదేంటి అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కారణాలు ఏవైనా సరే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిండు. ఇప్పుడు ఆ పదవిని 60 రోజుల్లోగా భర్తీ చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పదవికి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇద్దరి పేర్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యాక్చువల్గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది, కానీ ఆయన రిజెక్ట్ చేసిండంట. ఎందుకంటే ఆయన కన్ను రాష్ట్రపతి పదవి మీద ఉంది. ఎందుకంటే నాకు అదైతేనే సరైంది అన్న ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చాలా హ్యాపీగా ఉన్నాడు అక్కడ. ఇక మిగిలింది తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కూడా ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ ఇస్తుంది. కానీ దీనికి కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. అదేంటంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలి. దీనివల్ల తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. దీనికి ప్రతిఫలంగా కేసీఆర్కి ఉపరాష్ట్ర పదవి ఇచ్చి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి కూడా బీజేపీ రెడీ అయిందంట. కానీ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తే కేటీఆర్కు పదవులు సరే, మరి మిగతా నేతల పరిస్థితి ఏంటి? తనని లిక్కర్ స్కామ్లో బాగా ఇబ్బంది పెట్టిన బీజేపీలో చేరడానికి కవిత రెడీగా ఉంటుందా? హరీష్ రావు లాంటి సీనియర్ నేతల భవిష్యత్తు ఏంది? ఇదంతా పక్కన పెడితే అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.